ఎక్స్క్యూజ్ మీ సార్. రమ్మన్నారట. అవును. ఏంటి ఈ మధ్య కొత్తగా ఓ పుకారింటున్నాను, హాస్టల్లో దెయ్యం తిరుగుతుందని, పిల్లలు భయపడిపోతున్నారని. హాస్టల్ మనం సమాధుల మీద కట్టామంటున్నారంట. దయ్యం గీయమే లేదు సార్. బట్ ఆ కథలన్నీ కవర్ స్టోరీలుగా రాకముందే ఈ స్టోరీలన్నీ కవర్ చేయండి. సమాధుల మీద పునాదులని, హాస్టల్లో గోస్టులని, ఓడలమర్రి ప్రోగ్రాంలు రాకముందే వాళ్ళ బ్రెయిన్ ఛానల్ని ట్యూన్ చేయండి. వెళ్ళండి. సరే సార్. మీకు విషయం తెలుసా, మన హాస్టల్ నుంచి చాలా మంది పారిపోయారట ఫర్ ద రీజన్స్ ఆఫ్ అన్నోన్. కానీ అందరూ అనుకునే నిజం ఏంటంటే మన హాస్టల్లో దెయ్యం ఉందని. చాలా మందికి షాడోలో కనిపిస్తుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మన హాస్టల్ ఉన్న ప్లేస్ లో ఇంతకు ముందు చెరువు ఉండేదంట. అందులో మనుషులు చంపడేసేవాళ్ళంట. ఆ చెరువు పుడ్చి మన హాస్టల్ కట్టారని. కాదే, మన వార్డెన్ పెట్టే టార్చర్ తట్టుకోలేకే పారిపోయి ఉంటారు. వార్డెన్ అది జనరేటర్ వచ్చింది. ఎవరే జనరేటర్ అన్నారు? ఎవరి జనరేటర్? అంటే జనరల్ గా దయ్యం అనబోయి. దయ్యాలు భూతాలు అస్సలు ఇదంతా కాదు. అర్ధరాత్రి ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చోటాలు, నీడలా ఫాలో అవడాలు ఎవరి పని? ఎవరి బాయ్ ఫ్రెండ్ పనే చెప్పండి. బాయ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తా. ఏంటి చిత్ర, నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి మ్యామ్? నేను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే అంటున్నారు. ఇప్పటిదాకా మీరు పట్టించుకోలేదు, ఎవరిని పట్టుకోను లేదు. ఇప్పుడు మమ్మల్ని వదిలేమంటే అలా? నవ్వేది చాలు. చలో చలో. చిత్ర చిత్ర చిత్ర. మ్యామ్, ఒక చిన్న డౌట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగ మొహాలే. ఆబ్వియస్లీ. నువ్వు నేను తప్ప. మరి నిన్ను అర్థం చెప్తావా? అడగండి మ్యామ్. ఈ ముస్లిం వాళ్ళందరూ నన్ను జనరేటర్ జనరేటర్ అంటున్నారు. అంటే ఏంటమ్మా? పేరు పెట్టింది నేనే కదా. ఏమన్నా? ఏం లేదు మ్యామ్, జనరేటర్ అంటే కరెంట్ పోయినప్పుడు వేసుకుంటారు కదా, అదే జనరేటర్. అది కాదు, నాకు జనప్రియ అని మంచి పేరుంటే జనరేటర్ అని పిలుస్తారేంటమ్మా? అంటే అది పర్లేదు, నేనేమనుకోను, కొంచెం చెప్పమ్మా. అది ప్రకాష్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఆయన కరెంట్ ఇచ్చేది మీరేనట్టుగా. ఓ దొంగ మొహల్లారా, నన్నంత మాట అంటారా? మీకు ఏ ఫ్యూజులు లేనోడు వస్తాడే? మీ బతుకంత చీకటేనే, క్యాండిల్స్ పెట్టుకుని బతకాలే మీరు. మేడం, ఏంటే ప్రకాష్ సార్ ఇంట్లో కరెంట్ పోయిందంట. మీరు వస్తే జనరేటర్ వేసుకుంటారంట. వెళ్తారా? నిన్ను నీకు జనరేటర్. ప్రెజెంటేషన్స్, బోర్డ్ మీటింగ్స్, సేల్స్, వివిధ రంగాలలో మహిళలే ముందుంటున్నాయంటున్నాయి తాజాగా జరిపిన సర్వేలు. దేశంలోని పలు పెద్ద కంపెనీలు ఆయా కంపెనీలకు వస్తున్న లాభాలు, పెట్టుబడులు, అమ్మకాల ఆధారంగా నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. విజయాన్ని అందుకున్న మహిళలు మరింతగా దూసుకుపోతున్నారని నిపుణులు అంటున్నారు. పరిస్థితులను ఎదుర్కోగల ధైర్యం, స్థిరత్వం, సహనం వీరిలో ఎక్కువగా ఉన్నందునే మహిళల నాయకత్వంలో నడిచే కంపెనీలు మంచి ఫలితాలను సాధించేలా చేస్తున్నాయని సర్వే నిపుణులు అంటున్నారు.